హాయ్ అండి. ఇవేంటో అనుకుంటున్నారా? జొన్న అటుకులు చూసారా ఎలా ఉన్నాయో? మామూలు అటుకుల కన్నా ఈ జొన్న అటుకులు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అయితే వీటితోటి ఇలా డైరెక్ట్గా తినాలంటే కొంచెం తినలేము. అందువల్ల నేనేం చేశానంటే కొంచెం పాలు తీసుకొని వేడి పాలు తీసుకొని దాంట్లో అయితే ఈ జొన్నలు అటుకులు వచ్చి వేసేసానండి. అప్పుడు ఇలాగా ఒక 2 మినిట్స్కి ఇలా అయిపోతుందన్నమాట. దీంట్లో వచ్చేసి సోంపు అండ్ యాలక్కాయ పౌడర్ వేశాను. కొంచెం జస్ట్ టేస్ట్ కోసం చక్కెర అయితే వేశానండి. చిన్నపిల్లలకు పెట్టాలి అంటే మాత్రం కొంచెం బెల్లం వేసుకోవచ్చు, చక్కెర కాకుండా. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. జొన్నలు చాలా మంచిది కాబట్టి ఈ విధంగా అయినా మనము చేసుకొని తినొచ్చు అన్నమాట. చూడండి, ఇప్పుడైతే నేను మీకు టేస్ట్ చేసి చూపిస్తాను, ఎలా ఉందో చూద్దాము. చాలా బాగుందండి. ఇందులో సోంపు అండ్ యాలక్కాయ పౌడర్ వేసాను కాబట్టి కొంచెం మంచిగా అరుగుదల కూడా ఉంటుంది కాబట్టి అవి వేయడం జరిగింది. చాలా అంటే టేస్ట్గా ఉందండి. ఇంకొంచెం పాలైనా పోసుకోవచ్చు, నేనంటే ఇలాగే ఇష్టపడతాను కాబట్టి ఇలాగే చేశాను. ఓకేనండి, ఒకసారి మీరైతే ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఓకేనండి, మరొక మంచి వీడియోలో మరలా మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.